హాయ్ ఫ్రెండ్స్, మీ టేస్టీ మని మాట్లాడుతున్నా. అయితే ఈరోజు మార్కెట్లోకి అయితే బత్తాయి బండ్లు వచ్చేసి 80 బండ్లు వచ్చినాయి మార్కెట్కి. అయితే ఈరోజు అయితే చూసుకోండి, రేపైతే బక్రీద్ ఉంది. అందరికైతే ముస్లిమ్స్ వాళ్ళకి అందరికైతే ఈద్ ముబారక్ వచ్చేసి. మళ్ళీ ఇది రేట్ ఏం పోతుందో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇవి అడిగి. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు బత్తాయి వచ్చేసి సరుకును బట్టి రేటు పోతుంది. కొత్త మాల్ అనుకో 20 రూపాయల నుంచి 30-35 పోతుంది రేట్ అయితే. ఈరోజు బండ్లు అయితే 80 బండ్లు వచ్చినాయి. మొత్తం అయితే మాల్ అయితే బాగానే వచ్చింది. ఈరోజు మాల్ అయితే తీయడం జరిగింది. రేపు బక్రీద్ ఉంది కాబట్టి మార్కెట్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము మనం అయితే. అన్న రేపు మార్కెట్ ఉండదా అన్న? రేపు ఉండదా? ఓ రేపు ఉండదు అంటున్నా అన్న. అయితే ఏమో మనం చెప్పలేము. ఉంటుంది నాకు తెలిసి అయితే నార్మల్గా ఉంటుంది. అంటే ఏమో డౌట్ ఉంది కానీ పండుగ ఉంది కదా దానికోసం అంటున్నాం. పండుగ ఉంది కదా దానికోసం అంటున్నాడు అన్న. అయితే ఉంటుందో ఉండదు అని తెలియదు అంటుండు అన్న గట. ఒక మాట అయితే ఉండదు అంటుండు, ఏం చెప్పడం అంటుండు. చూద్దాం. కింద అదంతా రావడం అది మొత్తం రావడం అల్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి ఏరిన రావడం. దీనిలో తీస్తామా ఆడ పెడతాము. ఓకే, మంచి మంచి కాయలు ఈడ పెడతాం. మంచి కాయలు ఈడ పెడతారు. ఓ మంచి అంటే ఇట్లా ఉంటాయి అన్నమాట. పొద్దున్న రేట్ అయితే వచ్చేసి 25-35. ఓ ఇది పాత మాలు చూడండి, ఇది కొత్త మాలు. ఇది పాత మాలు, ఇది కొత్త మాలు. ఇది 35 దాకా పోతుంది. 10 రూపాయల నుంచి 30 దాకా పోతుంది కొత్త మాలు. ఇది పాత మాలు. పాత మాలకి దానికి డిఫరెన్స్ చూడండి. మొత్తం పాత మాలు. మధ్యలో జిల్లెడి షెడ్ పెడతారు. జిల్లెడి షెడ్ అది జిల్లెడి షెడ్ పెడితే మంచిగా రేట్ అంతా పెడతారు అన్నమాట రైతులు. మంగు ఉంది. మంగు అంటే ఇట్లా ఉంటుంది. మంగు నల్లగా మంగు అంటే ఇట్లా బ్లాక్ ఉంటుంది. వన్ సైడ్ బ్లాక్ ఉంటుంది, వన్ సైడ్ మంచిగా ఉంటుంది. ఇది కొత్తగా ఉంది. ఇలా మార్కెట్కి అయితే 80 బండ్లు వచ్చినాయి. నిన్నైతే తక్కువ వచ్చినాయి, ఇలా ఎక్కువ వచ్చినాయి. రేపైతే ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము. జిల్లెడాగు పెడతారు అన్నమాట మంచిగా రేట్ అమ్ముతుంది అని. జిల్లెడాగు పెడితే రేట్ మంచిగా అమ్ముతుంది అని ఇట్లా పెడతారు రైతులు వచ్చి. అది కూడా ఒక ఆలోచన. ఏదో తింటురు చూద్దాం. పని చేస్తలే మాత పని బాగా చేస్తుంది. అత్త వలపురం పంపిస్తున్నా. వలపురం పంపిస్తున్నా. కర్రకుండా ఎలాగుంటారు ఎండకి. చాలా కష్టపడి చూడండి. చెవంలో పట్టినాయి మొత్తం. ఊకున్నాయి కదా అన్న. అయితే చూడండి మొత్తం చెవండ కారింది. ఎట్లా కడుతుందో చూడు. ఇట్లా ఇస్తారు అట్లా పోసలు అమ్మటం. చెప్తలే ఎవరు చెప్పాలా నీకు? లేబర్ పడతారా అత్త? లేబర్ పడతారా? నెంబర్ రేపు నువ్వు నెంబర్ రేపుతో వస్తారు. నాకు నెంబర్ లేదు. నెంబర్ చెప్తే వస్తారు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెడతారు. ఇది కొత్త మాల పాత మాల? ఇది కొత్త మాల. వస్తారు రమ్మని చెప్తారు. రేపు సోమవారం రేపు పండుగ అయిపోయినాక, సండే అయిపోయినాక మండే వస్తారు. సరే వస్తారు. పని ఇట్లా ఉంటుంది. అంత కొత్త మాల్ ఇది. దీని మీద కొన్ని సనకాయ తీస్తుంది మొత్తం. రోజుకి 1000 పడుతుందా? 2000 పడకుండా నువ్వు ఇస్తావా? అంత ఏం చేస్తారు పని? 2000 ఇస్తావా? ఏ పని చేయండి ఆ పని చేస్తారు. మోసం పని చేస్తారు. మామిడికాయ పని అంటే మామిడికాయ పని చేస్తారు. ఇంకే అనార పని అంటే అనార పని చేస్తారు. దానిమ్మకాయ పాడేయదు. గంప మంచిగా అందుకోవాలనే. వేసేసి నువ్వు వేసే. 20 కేజీలు వస్తాను గంప. దిగలేడు ఆయన. అదొకటే అన్న, అదొకటి. అరే కొట్టవేసింది ఆయనకి వెయ్యి. ఎస్తలేడు ఆయనకి రాములు, ఎస్తలేడు గంప.
ఆయన దిగడానికి అమరావతి పని అట్లా ఉంటుంది, అట్లా నెమ్మదితో ఇట్లా తీసుకొస్తారు. ఇగో రేట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే 20, 25, 30, 35 అంటే టాప్ రేట్ అమ్ముతుంది మంచిగా అయితే. రేటు క్వాలిటీ మంచిగా ఉండే మాలు మట్టి రేట్ అమ్ముతుంది. చూడండి మొత్తం మార్కెట్లో అయితే ఈరోజు 80 బండ్లు వచ్చినాయి మొత్తం అయితే. ఓ ఈ నుంచి ఆడంగా లాస్ట్ దాకా దింపారు మొత్తం అయితే. ఈ నుంచి లాస్ట్ దాకా దింపారు, మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ దింపారు లాస్ట్కి అయితే. బండి అయితే వస్తుంది, పెద్ద బండి. బండిలో వచ్చేసి 20 టన్నులు, 18 టన్నులు, 22 టన్నులు వేస్తారు బండి అయితే. దాని కెపాసిటీ బట్టి వేస్తారు, ఎంత లోడు గుంజుతుందో అంతే వేస్తారు మాల అయితే. ఇప్పుడే మార్కెట్ ఇది ఇంతే చూడండి. మార్కెట్ మాత్రం మాల్ మాత్రం ఇది. ఓకే ఫ్రెండ్స్.